ఈ లోకంలో విపత్తులు సమస్యలు ఎందుకు వస్తాయి, వాటిని దైవ గ్రంథంలోంచి ఎలా చూడాలి అనే విషయం గురించి మొట్టమొదటి విషయం మనుషుల యొక్క పాపం, మనుషుల యొక్క అవిధేయత. చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము. ఇక్కడ జలప్రళయం వచ్చింది. 7వ అధ్యాయంలో జలప్రళయం రప్పించినట్టుగా దేవుడు రాయించాడు. ఆ జలప్రళయానికి ముందు లోకం ఎలాగుందో మనం చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం, తర్వాత 5వ వచనం చదువుదాం, 6వ వచనం చదువుదాం. అప్పుడు దేవుడిని యెహోవా నా ఆత్మ నరులతో, అంటే దేవుడు ఆత్మ ఏం చేస్తారనమాట, వాదిస్తూ ఉంటుంటుంది. ఈరోజు మన చర్చికి రాకపోతే అమ్మ వాదిస్తుందా లేదా, వాదించట్లేదా, వాదించట్లేదు అర్థం ఏంటంటే ఇగో ఇక్కడ రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకా నేను వాదించలేను ఈ కేసుని, ఈడు నా మాట వినట్లేదు అని చెప్పి పరిశుద్ధాత్మ, అందుకే పరిశుద్ధాత్మ ఆర్పకుడి అంటే ఆర్పగలం అనమాట. మన దగ్గర చాలా ఫైర్ని ఆపగలిగే లిక్విడ్స్ ఉన్నాయి మన దగ్గర. రోజు చచ్చినోడితో ఏమేడుస్తాం అంటుంటారు, ఏడుపు ఆపేస్తారంట. ఇంకా రోజు చచ్చినోడితో, ఒకరు చచ్చిపోతే ఏడుతాం కూర్చొని బో 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 అని. రోజు చచ్చిపోతున్నాను అనుకోండి ఏడుతామా అని పెద్దలు అన్నారు. రోజు చచ్చినోడితో ఎందుకు యాడ్డం అని. దేవుడు కూడా నేను ఇంకా నరులతో నేను ఇంకా అని వాదిస్తున్నాడు. ఇది తప్పు, ఇది ఇలా కాదు, ఇలా చెయ్యు, అలా కాదు, ఇలా చెయ్యని మనతో వాదిస్తున్నాడు. ఇంకా నేను వాదించను అంటున్నట్టు ఆదికాండంలో మనుషులతో చెప్తున్నాడు. నీతి ఏంటో, మంచి ఏంటో, చెడేంటో. అయినా మనిషి విననప్పుడు దేవుడు అంట ఏం చేస్తాడండి, దుకాణం సర్దేసుకుంటాడట. ఇంకా నేను వాదించను అని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు అక్కడ. ఇక్కడ నేను వాదించను. అప్పుడు ఏం జరిగింది చదువుతాం, 5వ వచనం చదువుతాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, అంటే భూమి మీద నరులు చెడుతనం గొప్పదంట. దేంట్లో గొప్పలు, అబ్బా మనం కూడా ఉంటాం. ఓ పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, మంచి మంచి రోడ్లు, ఎంత గొప్పలు అయిపోతున్నారో. అంటే అందరూ కార్లు కొనుక్కుంటున్నారండి, అబ్బా అందరూ మంచి మంచి టీవీలు కొనుక్కుంటున్నారండి, అందరూ ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నారండి, అందరూ డెవలప్ అవుతున్నారు అనుకుంటున్నాం. మన డెవలప్మెంట్ మన ఉద్దేశం ఏంటి, మిషన్ గారు పోయి ఫ్యాన్ పెట్టుకోవడం, ఫ్యాన్ పోయి ఏసీ పెట్టుకోవడం. అర్థమవుతుందా? ఒకప్పుడు మట్టి గుమ్మాలు ఉండే, మట్టి గుమ్మాలు తీసేసి టైల్స్, మార్బుల్స్, 3D స్టిక్కర్లు అంటే 4G స్టిక్కర్లు, టచ్లోకి వెళ్ళడం మన డెవలప్మెంట్. కానీ దేవుడు ఏంటి, నీ అభివృద్ధి అంటే పరిశుద్ధతలోను, నీతిలోను, ప్రేమలోను, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనిషి అది వదిలిపెట్టేశాడు. లోకంలో సుఖాన్ని అనుభవించడంలో డెవలప్ అవుతున్నాడు. దాని కొరకే మనిషి ప్రాకులాట. చిన్న ఇల్లు పెద్ద చేయాలనుకుంటాడు అండి, ఒక ఇల్లు 2 ఇల్లు సంపాదించాలనుకుంటాడు, ఒక అంతస్తు 2 అంతస్తులు చేయాలనుకుంటాడు. ఇది డెవలప్మెంట్ మనిషి ఉద్దేశం. దేవుడి ఉద్దేశం ఏంటి, చెడుని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు రావడం, నీతిమంతుడిగా దేవుడి చిత్తానికి క్రీస్తు యొక్క రూపంలోకి మారడం, అదే అభివృద్ధి. అందుకే బైబిల్లో గనులు అనే పదాన్ని దేవుడి యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళకి రాయబడింది, దేవుడి యొక్క వాక్యానికి లోబడిన వారి గురించి రాయబడింది. బైబిల్లో జ్ఞానులు అనే పదాన్ని దేవుడిని వెతికే వారి గురించి రాయబడింది, పరలోకాన్ని వెతికే వారి గురించి రాయబడింది. ఇక్కడ దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే మనుషులు అభివృద్ధి అంటే పరిశుద్ధతలోను, ఎక్కడుండైతే ఈ లోకానికి వచ్చే వారి దగ్గరికి వెళ్ళడం కొరకు ప్రాకులాడడంలోను, బుద్ధిమంతులైతే పరమునకు పోవు జీవమార్గాన్ని నడుచుకుంటారని చెప్తుంది బైబిల్. కాబట్టి దైవ గ్రంథం ఏమో నువ్వు నిజంగానే క్రీస్తు నుండి లేకపోడిన వాడు అయితే, నిజంగానే నువ్వు భక్తిపరుడు అయితే, నీతిమంతుడు అయితే నువ్వు నీతిలోను పరిశుద్ధులను ఎదగాలి అని దేవుడు కోరుకుంటాడు. 6వ వచనం కూడా చదువుతాం. వారి హృదయములో ఉన్న తలంపు ఊహంతయు, ఏంటి తలంపులు వేరు, ఊహ వేరండి. మనకు ఊహలంటే కొన్ని వేలు రావచ్చండి, లక్షలు వస్తాయి. ఊహలు ఎన్ని వస్తాయమ్మా, ఎన్ని ఊహలే ఉంటాయి కదా. మీరు 10th క్లాస్ చదువుకుంటప్పుడు, 5th క్లాస్ చదువుకుంటాడు, ఎన్ని ఊహలు ఉంటాయి, ఊహలు ఉంటాయండి, కొన్ని 100,000 ఉంటాయి. ఏమంటాడు, ఊహలన్నీ కూడా చెడ్డ ఊహలే. అంతేకాదు ఆలోచనలు కూడా చెడిపోయాయి. ఊహలు 1000 లక్ష వస్తాయండి, ఆలోచనలన్నింటినీ ఫిల్టర్ చేసి ఒక 100 ఎన్నో వస్తాయండి. మనం ఫైనల్ చేసుకుంటాం. ఊహలు ఎన్ని ఉంటాయండి. ఎగ్జాంపుల్, ఇల్లు ఎలా కట్టాలనుకుంటామంటే ఇలా కడదనుకుంటాం, ఇలా తిప్పేద్దాం అనుకుంటాం, ఇచ్చేద్దాం, అలాగిచ్చేద్దాం. 100 డిజైన్లు వస్తాయి, 1000 డిజైన్లు చూస్తాం, అన్నీ చేస్తామా? ఆలోచనలకి ఒక దగ్గరికి వస్తాం, ఇట్టగైతే ఇట్ట కావదు, ఇట్ట చేసుకుందాం, ఇది మన పరిస్థితి. అది ఆలోచన.
ఇక్కడ దేవుడు అంటాడు ఆలోచనలు కొద్దిగా ఉంటాయి, ఈ ఆలోచనలు చెడిపోయాయంట. 1,00,000 ఊహలు ఉంటే ఊహలు కూడా చెడిపోయాయి. అందుకని యేసుప్రభు నేను వారికి నీ వాక్యము ఇచ్చు. యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోతే తన శిష్యులకి నేను వారికి నీ వాక్యం ఇచ్చాను, నీ మాట ఇచ్చాను. నువ్వు నాకే మాట ఇచ్చావు, ఆ మాటని వాళ్ళకి ఇచ్చాను. దేవుడు మాట కాపాడు. ఆ మాటని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. ఆ మాటని దేవుడు ఆత్మ అందిస్తుంటుంటాడు. నువ్వు దేవుడి మాటే వినకుండా పరిశుద్ధాత్మని కాపాడుతాను కూడా పొరపాటు. దేవుడు వాక్యము, దేవుని ఆత్మ రెండు కలిసి పనిచేస్తాయి. సువార్త గురించి నువ్వు విన్నావు అనుకో, విన్న తర్వాత ఆ వాక్యం ఫలించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అర్థమైందా? నువ్వు సువార్త వినకుండా ఆత్మ వచ్చి పనిచేయదు. మళ్ళీ అలాంటి లేదు. ఫస్ట్ వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు ముందు విత్తనం. అది నీరు మొలవాలా, అనుకూలమైన పరిస్థితి చేయాలా, పాపం గురించి ఒప్పించాలా, ఏం చేయాలన్నా తప్ప పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. కాబట్టి దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే మనుషులట గొప్పలు అయిపోయారట, పాపంలో గొప్పలు అయిపోయారట, చెడుతనంలో గొప్పలు అయిపోయారట. అప్పుడు జలప్రలయం వచ్చింది. మనిషి 6 అడుగులు 7 అడుగులు ఉంటే పర్వతాలు కూడా మునిగిపోయేటండి. ఆకాశం కింద పర్వతాలన్నీ మునిగిపోయాట. అంత వర్షాలు ఎందుకు రప్పించాలండి అంటే మనిషి ఉక్కిరి బిక్కిరై చావాలనుకున్నాం. ఇంకా విచిత్రం చెప్పమంటారా? మీరు బైబిల్ చదివినప్పుడు కొన్ని సూత్రాలు ఉంటాయి, వాటిని మీరు అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడు మీరు అద్భుతంగా బాగుపడిపోతారు. తిరుగులేదండి. బైబిల్ కొన్ని సూత్రాలు ఉంటాయి. సూత్రం పట్టుకుంటే ఎంత పెద్ద లెక్కైనా ఈజీగా తెలిపోతుంది. అది చిన్న విమానమైనా పెద్ద విమానమైనా ఆకాశం ఎగరాలి అంటే దానికి సూత్రం ఉంది. అది ఎంత పెద్ద షిప్ అయినా సరే సముద్రం మీద తేలాలి అంటే దానికి ఒక సూత్రం ఉంది. అందుకని బైబిల్లో సూత్రాలు ఉంటాయి. ముందుకు జ్ఞాని ఒకటికై ఉపదేశమును విను అంటాడు. అంతే. దేవుడి యొక్క వాక్యాన్ని విను, ఉపదేశం వినండి. బైబిల్ అలాంటి సూత్రాలని మనం గమనించాలి. చూద్దాం, ఒక విచిత్రమైన సూత్రాలు మీకు నేను చూపిస్తాను ఈ జల ప్రళయం గురించి. మత్తయి సువార్త 8 ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చి ఉండ్రి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయి అంటే అర్థం ఏంటండి? జలప్రళయం వస్తుంది, ప్రళయం వస్తుంది, ఎరగకపోయారంటే ఏం ఎరగలేదు వాళ్ళు? జలప్రళయం వస్తుందని ఎరగట్లేదా? కొట్టుకుపోతామని తెలియట్లేదా? చస్తామని తెలియట్లేదా? అమ్మ ఏం ఎరగట్లేదు? గమనిస్తారండి, వాళ్ళు లోక మత్తులో మునిగిపోయారండి. అమ్మ ఏ మత్తు? తినడము, పెళ్లి చేయడం, పెళ్లికివ్వడం, తినడం, ఇదే పని. ఇంకా దేవుడు ఉన్నాడని, ఆయనకి భయపడాలని, ఆయనకి లోబడాలని, ఆయన తీర్పులు వస్తాయని లేదటండి. జలప్రళయం వచ్చి కొట్టుకుపోతున్నా రే ఇది దేవుడు ఉగ్రత, మనం మారాలి అన్నది మనకు తెలియదటండి. ఎరగలేదు. అంత లోకపు మాయ పట్టిసింది. యేసుప్రభు వచ్చాడు, నేనేమి రాజులని చెప్తుంటే ఆ శాస్త్రులు పరిశీలి అంటారు, బైబిల్ తెలుసు వాళ్ళకి, లేదు 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 ఇతను మా రాజు కాదు, నువ్వే మా రాజు అంటారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏం పట్టేసింది? దేవుడు మాకు రాజు కాదు, నువ్వే రాజు మాకు అంటాడు. ఇదేంటండి? లోకంలో మనిషి మునిగిపోయాడు, లోకం వాడికి పట్టేసింది. దేవుడు సత్యాలు మానవ హృదయానికి అందకుండా అడ్డుపడుతున్నాయి. ఈరోజు మన జీవితాల్లో నిజంగానే దేవుడు వాక్యానికి మనం లోబడుతున్నాం? దేవుడి యొక్క సత్యాలు మనకేమైనా అందుతున్నాయా? నిజంగా మనం వాటికి విలువనిస్తున్నామా? లోకం మనల్ని కమ్మేసిందా? ఇలాగే చెప్తారండి పాస్టర్ గారు అంటే అయిపోయింది. ఇంకా మన పని మంది, ఆయన పని ఆయనది. నిజంగా అక్కడ మనం గమనిస్తారండి, ఆ వస్తున్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఎంత పెద్ద సమస్య. వారు కొట్టుకుపోతున్నారంట, ఎరగకపోయారట. ఈ విషయం ఎందుకు చెప్పంటే అక్కడ ఎరగకపోయిన తర్వాత ఇంకో మాట ఉంటుంది చూడండి. ఎరగకపోయిన తర్వాత కూడా ఒక మాట ఉంది, అలాగనే మనిషి కుమారుడు రాకడను. అబ్బా ఎలాగుంటుందంటే క్రైస్తవులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, దేవుడు మాట చెవుని పడినా పట్టించుకొని లోకంలో మునిగిపోతారటండి. అంతే. దేవుడు మాటని ఆయన చిత్తానికి విలువ ఉండదు. అగ్నిగుండం వచ్చేయండి, తుఫాన్ రానియండి, ఏది రానియండి, వాళ్ళకి మెలకువే ఉండదంట. కాబట్టి ఆయన అంటున్నాడు, వారు ఎరగకపోయి అంటే లోకంలో అంత మత్తులో ఉన్నారు. ఈరోజు ఒకవేళ మనం అలాంటి మత్తులో ఉంటే, అలాంటి భ్రమలో ఉంటే
నిజంగానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులు పాపం వల్లే ఆ సమస్య వస్తుందండి. 19వ అధ్యాయం ఆదికాండం 4-5 వచనాలు చదువుతాం. వారు పడుకొనక మునుపు అంటే దేవదూతలు లోతు గారి ఇంటికి వచ్చాయి. ఓకేనండి, వాళ్ళు సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వచ్చారు. ఆ దేవదూతలు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళు గవిని యొద్ద ఉన్నారు, అంటే రచ్చబండ దగ్గర ఉన్నారు. అయితే లోతు గారు ఏంటంటే లేదు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయండి అని బతిని అడుగున్నారు. చూస్తే వేడుకోడు, అయ్యలారా రండి, అయ్యలారా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. అబ్బా ఎంత మంచి మనస్సు కదండి. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులంతా బాలురును వృద్ధులను ఏంటి చూసారండి. ఎవరెవరు వచ్చారంటే చుట్టూరు రౌండప్ చేశారంట. ఎందుకు రౌండప్ చేశారు మనం చదువుదాం. వాళ్ళ కోరిక ఏంటో చూద్దాం, వాళ్ళ ఉద్దేశం ఏంటో చూద్దాం. ఇందులో ఎవరెవరు ఉన్న క్యాండిడేట్లు బాలురు. ఇక్కడ 12 సంవత్సరాల లోపు వీళ్ళు కూడా వచ్చారట. ఎందుకు వచ్చారు? అబ్బా ఎవరు వచ్చారో లోతు గారింటికి చూద్దాం వచ్చారా? ఎందుకు వచ్చారు చూద్దాం. అందరూ రౌండప్ వేశారట. ముసలోళ్ళు, ముడగ అంటే యవ్వనస్తులు, బాలురు కూడా ఉన్నారు అందులోని. ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టుముట్టి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? అమ్మ కోటం అంటే కాపురం చేస్తాం అంటున్నారు, రేప్ చేస్తాం అంటున్నారు. ఎవరిని? వీళ్ళు మగోలు, ఆలు మగోలే. మగోలు కాపురం చేస్తారా? ఎప్పుడు స్టార్ట్ అయిపోయిందంట? సొదొమ గొమొర్రా అక్కడ స్టార్ట్ అయిపోయిందంట. ఈ లోతు గారు ఎన్నోడు పాపం, ఆయన మళ్ళాటాడు. మగోలు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం గల ఆయన ఏమంటాడట చూడండి ఒకసారి. లోతు, ఇంత పాతకం కట్టుకోకండి. ఇదిగో పురుషుడి కూడా 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన ఏమంటాడు, నా కూతురు. ఇక్కడ మనం గమనిస్తే అతిథులు కాపాడడం కోసం కూతురులేనే బలి చేస్తున్నట్టు. అంటే అంత ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ రోజుల్లోని. ఆ రోజుల్లో తన గృహానికి వచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే. అవసరమైతే నీ ప్రాణాలు పోయినా పర్లేదు, వాడి ప్రాణాలు కాపాడాలి. అందుకని ఇతను ఏమంటే, బాబు పెళ్ళికారు 2 కూతురున్నారు, మీరు అలా అనకండి, ఇంకా వాళ్ళని పంపిస్తాను, మీకు ఇష్టమైనట్టు వాళ్ళ పట్ల చేయండి, ఇంకా వీళ్ళు మాత్రం ఏమనకండి అంటాడు. అప్పుడు దేవతలు చెప్పాయి, ఇది కాదు పరిస్థితి, వీళ్ళందరినీ కూడా మాడి మసాలా చేస్తాను. నువ్వేం చేస్తావంటే, నీకు ఇంకా నీ బంధువులు ఎవరున్నారో అందరూ కబురు పెట్టు, అందరూ బయలుదేరండి అని చెప్పి దేవతలు వాళ్ళకి మబ్బు కలిగి చేస్తారు. వాళ్ళేమో దూరం కనుక్కోలేరు. వాళ్ళలో నుంచే ఈ లోతు గారు తన 2 కూతుర్ని వాళ్ళ ఆవిడ్ని అల్లుళ్ళు చెప్తారు. అల్లుళ్ళు అంటారు, జోకులు వేస్తున్నాడు మా మామ అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, కామెడీ చేస్తున్నాడు. ఇప్పుడు అగ్నిగుండ వచ్చి మనమే పట్టణం ఏంటి, సొదొమ పట్టణం ఎంత అందంగా ఉంది, ఏదేని తోటలాగా ఉంది. ఎలాగుందండి? లోతు చూసినప్పుడు ఆ ప్రాంతం అట ఏదోని తోటలాగా ఉంది అని చెప్పాడు. ఎంత అందమైన పట్టణం, ఇంత గొప్ప పట్టణం, ఇంత గొప్ప ఊరిలోని అగ్నిగుండాలు ఆకాశం నుంచి పడతాయా? అప్పుడు ఎప్పుడైనా పడ్డాయేటి? మా మామ జోకులేస్తున్నాడు అని మామని హేళనగా చూశారు, వాళ్ళు జోకర్గా చూశారు. అయితే 2 కూతుర్లు పట్టుకున్నాడు, అలా ఆవిడని పట్టుకున్నాడు, సొదొమ నుంచి బయటకు వచ్చాడు. సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఏంటి నిజంగా దేవుడి దగ్గర నుండి ఆ ఉగ్రత ఎందుకు వచ్చిందంటే, ఆ పట్టణంలో పాపం ఎంత పాపం అంటే, చిన్నపిల్లలు కూడా, బాలులు కూడా, వృద్ధాపిల్ల వారు కూడా ఏమండి మగవారితో చెరచాలి అనుకుంటున్నారంట. నిజంగా చాలా భయంకరమైన దుష్టత్వంలోకి ఇప్పుడే కాదు అప్పుడే వెళ్ళిపోయారు. అప్పుడు ఆకాశం అగ్ని గంధకాలు ఎందుకు వచ్చాయంటే, అంత దుర్మార్గులుగా తయారు కాబట్టి, అంత పాపం పెట్టిరేగిపోయింది కాబట్టి. అందుకని జలప్రళయాన్ని చూసాం మనం, అలాగే అగ్ని గంధకాలు కూడడానికి చూసాం. మనుషులు పాపంలో చెడుతనంలో పెట్టేగిపోయినప్పుడు ఇలాంటి విపత్తులు వస్తాయి అని దైవగ్రంథం చెప్తుంది. రెండో కారణాన్ని మనం గమనిస్తే, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనం ఎలాగ ఆలోచించాలి అంటే, బైబిల్ చెప్తుంది మనం బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్తుంది. బైబిల్లో ఆసా అనే రాజు ఉంటాడు, ఆయన్ని దేవుడు గొప్పగా దీవిస్తాడండి. బాగా దీవించబడిన తర్వాత ఆయనకి గర్వం ఎక్కువైపోయి, దేవుడు యాజకుడు చేయవలసిన బలి అర్పణలో నేను అర్పించేతనేసి వెళ్ళిపోతాడు దేవుడి సన్నిధిలోకి. అప్పుడు దేవుడు అతనికి రోగాన్ని ఇస్తాడు, నువ్వు చేసిన తప్పు అని. అప్పుడు తన మారు మనసు పొందాలి, కానీ మారు మనసు పొందడు. తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోడు, కఠినం చేసుకుంటాడు. ఆ వ్యాధితోనే చచ్చిపోతాడు.
ముందు దీవించబడ్డాడు, గర్వం పెరిగింది, దేవుడు మొట్టికాయ పెట్టాడు. మారాలి. మారడం కోసమే దేవుడు దెబ్బ కొడతాడు. కొట్టినప్పుడు నువ్వు మారాలి. మారకపోతే ఎవరికి నష్టం? నిజంగా ఆశ గొప్ప రాజు అండి, బాగా దీవించబడతాడు. కానీ తర్వాత తన తప్పును సరిచేసుకోడు. అందుకని ఒక ప్రమాదం జరిగింది ఒకరికి అంటే, ఒక సమస్య, ఒక విపత్తు వచ్చింది అని మనం చూసినప్పుడు ఈ మాట దేనికోసం, ఎందుకు ఆ సందర్భం మన కళ్ళ ముందు పెట్టాడంటే కారణాన్ని చెప్తున్నాడు దేవుడు. చూద్దాం మనం ఒకసారి. మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనం మారు మనసు పొందాలి దేవుడు కోరుకుంటాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో వచ్చిన నుండి దేవుడు ఇశ్రాయేలుని ఎలా కాపాడాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఏ రకంగా వాళ్ళు సంరక్షించాడు అన్నీ చెప్పుకొస్తాడండి. 5వ వచనం చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవుడు చెప్పినట్టుగా లేరటండి. మీరు అక్కడ నుండి మనం చదివితే ఎన్ని సమస్యలు, వ్యభిచారం వల్ల, విగ్రహారాధన వల్ల, దేవుడి మాట వినకుండా దేవుడి మీద సునిగారటండి. దేవుడి మీద సునిగారంట, మోషే మీద సునిగారటండి, అహరోను మీద సునిగారటండి. సునిగినందుకు వాళ్ళకి సమస్యలు వచ్చాయి. మనం గమనిస్తే మోషే గారి మీద సునిగితే దేవుడి మీద సున్నట్టు ఎలాగవుతుంది? నిజంగానే మోషే దేవుని ఆత్మ ద్వారా దేవుడు చెప్పినట్టుగా సేవ చేస్తే, ఆ మోషే మాట వినకపోతే ఎవరి మాట విన్నట్టుగా? 100% దేవుడి మాట విన్నట్టు. మోషే కిలిబిలి చేసి తన స్వార్థం కోసం, తన లాభం కోసం చెప్తున్ననుకోండి, అప్పుడు శాపాలు రావు. కానీ మోషే నిజంగా దేవుడు ఆత్మతోనే, దేవుడు వాక్యాన్ని, దేవుడు సత్యాన్ని చెప్తే లోపడకపోతే మాత్రం మనకు శాపం వచ్చేది. నిజంగానే మోషే మీద తునిగారు, దేవుడు అంటాడు నా మీద తునిగారు అంటాడు. కాబట్టి మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుడు అంటాడు నా మీద తిరుగుబాటు చేశారు అంటాడు. అది దేవుడికి తెలియపోద్దండి. ఎందుకంటే మోషే యథార్థమైన సేవకుడు. మనం ఈ విషయాన్ని కూడా గమనించాలి. మీకు గమనించండి, మనకి చాలామంది శాపాలు పెడుతుంటారు. మన ఇంటి పక్కలు కావచ్చు, ఎదురులు కావచ్చు, ఎవరైనా పెడుతుంటారు శాపాలు. నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు అలాగే అయిపోవాలి కోరుకుంటారు మనసులో. అందరి శాపాలు మనకు తగలవండి. ఎవరి శాపాలు తగులుతాయి తెలుసా? బైబిల్లో శాపాలు తగులుతాయి కొంతమంది అడుగుతుంటారు. తగులుతాయి శాపాలు, హేతువు లేని శాపాలు తగలవు. ఎవరి శాపాలు తగలవండి? కానీ కారణం ఉందనుకోండి, నిజంగానే ఆ తప్పుకి నువ్వు శిక్షారుడు అయితే, నిజంగానే మనం ఒక పేదవాడు జీతాన్ని మనం తీసుకొని వాడికి ఇవ్వకపోతే అండి, వాడు ప్రార్థన చేస్తే, వాడు దేవుడిని మొరపెట్టుకుంటే దేవుడు వాడు మొర విని ఏం చేస్తాడు? శిక్షిస్తానని చెప్పాడు బైబిల్లో. చేస్తాడు చేయడా? అందరి శాపాలు మనకు తగలవు, కానీ మన తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా శాపం తగులుతుందండి. నిజమండి, ఖచ్చితంగా తగులుతుంది. తల్లిదండ్రులు ఎంత ప్రేమతో మనల్ని పెంచినప్పుడు వాళ్ళకి అన్యాయం చేశాను అనుకోండి, తగిలేస్తుంది. నో డౌట్. వదులుతాడు దేవుడు? వదిలిపెట్టు. కాబట్టి మనం దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే నిజంగానే మోషే గారి మీద సునిగారు నిజంగానే వాళ్ళ మీదకి శాపం వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే మోషే యథార్థమైన సావుకుడని చూస్తున్నాం. అందుకని ఆ సమస్యలు ఎందుకు వచ్చాయి అంటే అక్కడ అంటున్నాడు 11 వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకై. ఒక విపత్తులు జరిగాయి, మనం చూసి ఏం చేయాలంటే బుద్ధి తెచ్చుకోవాలి. మీరు మారు మనసు పొందనేడల మీరందరూ అలాగే, అంటే అక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇంకో వాళ్ళకి జరిగింది కదా, మాకు కాదులే, మీ మంచోళ్ళం కాబట్టి మాకు జరగలేదు అనుకుంటున్నారేమో అనుకోవద్దు. మారు మనసు పొందండి. వాళ్ళు మీకన్నా చెడ్డోలేం కాదు, మీకన్నా మంచోలే వాళ్ళు, కనుక కష్టం వచ్చింది. మీరు మారు మనసు పొందకపోతే అలాగే. తర్వాత వచ్చిన చదువుదాం. గోపురం పడిపోయిందంట, ఆ గోపురం కింద ఉండి చచ్చిపోయారంట. దేవుడు అంటున్నాడు ఒక సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఆ కష్టం మన కళ్ళ ముందు దేవుడు ఎందుకు పెట్టంటే మారు మనసు పొందాలి అంటున్నాడు. మనం ఏం చేయాలండి? కాబట్టి మన తప్పుని, మన పాపాన్ని మనం విడిచిపెట్టాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనం మారు మనసు పొందాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విపత్తులు ఎందుకు వస్తాయంటే మనకి మారు మనసు తీసుకురావడం కోసం వస్తాయి, మనం తప్పుని సరిదిద్దుకోవడానికి వస్తాయి, మనం బుద్ధి తెచ్చుకోవడానికి వస్తాయి అని బైబిల్ చెప్తుంది. మొదటి కారణం పాపం వల్ల వస్తాయి. రెండో కారణం మన మారు మనసు పొందడం కొరకు దేవుడు మనకి కళ్ళ ముందు అవన్నీ పెడతాడు అని చూసాం. మూడో కారణాన్ని మనం గమనిస్తే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాయి. అమ్మ ఎందుకు వస్తాయి? మీరు నిజంగా చెప్పండి, కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేస్తామా? సహజంగా సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తామా? కొంతమంది కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయరండి, మళ్ళీ అలటలు కూడా ఉంటారు. కానీ ఏమంటాడంటేనండి అంటాడు అవి మనం దేవుణ్ణి ఆరాధించడానికి. నిజమండి, మనం ఇంకా భక్తిపరులుగా మారుతాం. కొంతమంది ఇలా కూడా మారుతారు, మనం మరింతగా దేవుణ్ణి ఆరాధిస్తామండి. నిజంగా సమస్య వచ్చినప్పుడు అండి మీకు ఎవరు చెప్పరు ఉపవాసం ఉండండి అని చెప్పరండి.
ఎవరు కాలే ఉపవాసం ఉండిపోతారు కదా. నువ్వు ఏడు కన్నీరు కార్చు అని ఎవరు చెప్పరండి, మనం ఏడుతుంటుంటాం. ఏడవండి. నువ్వు ఆల్రెడీ పెట్టి నిద్రపోకు అని మనకు ఎవరు చెప్పరు, కానీ మనం నిద్రపోవండి. నిజంగా అన్ని ప్రార్థనలు అప్పుడు జరుగుతాయి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏమండి ఆల్రెడీ ప్రేయరు అండి, ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కాదు. ఇంకా నిజంగానే దేవుడు ఏమంటాడంటారండి, మనం ఎక్కువ దేవుడిని ఆరాధించడానికి గొప్ప అవకాశం అండి. సమస్య వచ్చినప్పుడు చూద్దాం ఒకసారి మనం 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనం మనం చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడి చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడును సిద్ధం చేశాడు. మీరు గమనించండి, అతను విశ్వాసాన్ని బట్టి చేశాడు కార్యక్రమాలు. దేన్ని బట్టి? దేవుడు నమ్మి. ఒక సమస్య వస్తుందని విన్నాడు ఆయన, ఎవరు నమ్మలేదు, ఇతను నమ్మాడండి. అంతేకా తన కుటుంబం కోసం అంటే ఆయన ఏం చేశాడు, ఒక వాడుని సిద్ధం చేశాడంట. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. ఆయన జ్ఞానం వచ్చింది, ఆయన దేవుడి మాట వింటున్నాడు, ఆయన వాడ కట్టాడు అని బైబిల్ మనకి చెప్తుంది. అంతేకాదు తన ఇంటి వారిని ఆయన రక్షించుకున్నాడు అని మనం చూస్తున్నాం. అంతేకాదు దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన సాక్షిగా నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డండి? ఇప్పుడు ఈ జలప్రలయంలో చనిపోవడం మీ తప్పే, దేవుడి తప్పు కాదు. దేవుడి మాట వింటే మీరు రక్షించబడతారు అనడానికి ఆయన నిదర్శనం. ఎవరి నిదర్శనం? నోవాహు నిదర్శనం. ఆయన సాక్షి. మీరు దేవుడి మాట వింటే మీరు చచ్చిపోరు, మీరు నాశనం అయిపోరు, మీరు బాగుంటారు అనడానికి, లోకానికి తీర్పు తీర్చడానికి ఈయన ఒక సాక్షిగా నిలబడ్డాడు. కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతుంటాడు చాలామంది కదా. అబద్ధాలు ఆడినప్పుడు కొంతమంది అంటారు, మా దగ్గర రికార్డు ఉంది, మాకు వీడియో రికార్డింగ్ ఉంది కదా, కోర్టులో చెప్తుంటారు, ఇంకా పలానప్పుడు ఇంకా అలా వెళ్ళాడు సీసీ కెమెరా అని చెప్పి. మీకు తెలుసా, ఈ తమిళనాడులోనూ కర్ణాటకలో ఒక హీరో ఒక అబ్బాయిని చంపేశాడు, చాలా దారుణంగా చంపేశాడు. ఆడి పేరు దర్శన్. హీరో 6 అడుగులు 7 అడుగులు ఉంటాయి, హైటు, కండలు ఉంటాయి, మంచి హీరో, కన్నడ. చాలా దారుణంగా చంపేశాడు 5గురిని పెట్టి. వాళ్ళ భార్య ఉంది, భార్య కాకుండా ఇంకొకరు ఉన్నారన్నమాట, వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు వీడు. ఈ సంబంధం పెట్టుకుంటా అని చెప్పి వాడి అభిమానే ఇది తప్పు అని వాడు ట్విట్టర్లో కామెంట్ చేశాడు. కామెంట్ చేసినందుకు వాడిని చాలా దారుణంగా చంపేశారు, చాలా దారుణం. అవి వాళ్ళు కోసేశారు. వాడిని ఎలా పట్టుకున్నారంటే సిబిఐ వాళ్ళు ఎన్ని ట్విస్టులు అంటే ఆ సీసీ కెమెరాలు అన్నీ చూపిస్తున్నారు. ఇగో ఇవి సాక్ష్యాలు, ఇంకో వీడియో అని చెప్పి 3993 ఎన్నో పేజీలండి చంపిన లిస్టుని తీసుకొచ్చారు. అంటే ఆ చంపడానికి వాళ్ళు రచించిన పథకాన్ని, ఆ పత్రాలు సబ్మిట్ చేశారు కోర్టుకి సిబిఐ వాళ్ళు. అంటే మనం గమనిస్తే ఒక తప్పు జరిగింది అనడానికి ఇప్పుడు సాక్ష్యాలు ఏంటి? ఇంకో ఎవరెవరితో మాట్లాడు, ఏ కెమెరాలు, ఎక్కడ, అన్ని రికార్డులు ఉన్నాయండి. అన్ని గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేశారు. శవాన్ని కారులో తీసుకెళ్లారు, ఎవరెవరితో మాట్లాడారు, ఫోన్ రికార్డు, ఆడియో, అన్ని రికార్డులు ఉన్నాయి. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతూ అంటాడు, అక్కడ ఏమంటే, ఇగో నాకు తీర్పు తీర్చడానికి, సాక్ష్యం చెప్పడానికి ఇంకో నోవాహు నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డాడండి? నోవాహు 120 సంవత్సరాలు సువార్త చెప్పాడండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాల దగ్గర. దేవుడు వచ్చి ఆయనకి చెప్పినప్పుడేమో ఆయనకి 500 సంవత్సరాలు ఉంటుంది. జలప్రలయం వచ్చేసరికి ఏమో 600 సంవత్సరాలు ఉంటుంది. ఈ జలప్రలయం గురించి ఆ లిస్ట్ అంతా చూసేసరికి ఇంకొక 20 సంవత్సరాలు సుమారు. 120 సంవత్సరాలు స్వార్థ చెప్పాడు. ఏమండి, అప్పుడు మనుషులు ఎక్కువ కాలం బతికేవారు, 1000 సంవత్సరాలు బతికేవారు. 500 సంవత్సరాలు దేవుడు కనబడి మాట్లాడతాడు, 600 సంవత్సరాలు జలప్రలయం రప్పిస్తాడు, సుమారు 120 సంవత్సరాలు స్వార్థ చెప్తాడు, వాడని నిర్మిస్తాడు. తన డబ్బంతా ఖర్చు పెట్టి వాడని నిర్మిస్తుంటాడు. దేవుడు చెప్పాడు, దేవుడి మాట వినాలి, దేవుడిని ఆరాధించాలి అని సాక్షి ఆయన. ఈరోజు ఇలాంటి విపత్తులు, సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుడికి సాక్షిగా, నిజంగా మనం నమ్మిన విశ్వాసానికి కట్టుబడి ఉంటే దేవుడు ఒక సాక్షిగా మనల్ని నిలబెడతాడు. నిజంగానే దేవుడిని ఆరాధించడంలో, దేవుడి మాట లోపడడంలో, ఈ లోకంలో నేరాన్ని స్థాపించడానికి ఒక సాక్షిగా మనకు చూస్తే నోవాహు గారు నిలబడ్డారని చూస్తున్నాం. అంతేకాదు ఇలాంటి విపత్తులు ఎందుకు వస్తాయంటే మనం దేవుడిని ఎక్కువ ఆరాధించడానికి, ఎక్కువ భక్తిపరులు అవడానికి అని చూస్తాం. ఇంకొక కారణాన్ని చూస్తే మనం దేవుడి మీద ఆధారపడడానికండి. అమ్మ దేని మీద? ఎవరి మీద ఆధారపడతాం? దేవుడి మీద. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదండి. ఏం చేయగలదు? కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేసింది?
ధనిక దేశాలకు ఎక్కువ దెబ్బ తగిలింది. చైనా అతలాకుతలం అయిపోయింది. అమెరికా లక్షల మంది చచ్చిపోయారు. కాదు డబ్బు, ధనము, ఐశ్వర్యాలు మనల్ని కాపాడు, మన తెలివితేటలు మనల్ని కాపాడు. ఎక్కువ మంది డాక్టర్లే చచ్చిపోయారు. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడతాం. నిజంగా దేవుడి మీద, నా మీద ఆధారపడాలి, నేను మీకు దారి చూపుతాను అని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయంలోని 12-13 వచనాలు. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడేటట్టుగా ఈ సమస్యలు, ఈ యొక్క విపత్తులు చేస్తాయని బైబిల్ చెబుతుంది. అంతేకాదు దేవుడు ఆ విపత్తుల్లో కాపాడుతాడని కూడా మాటిస్తున్నాడు. 12 కాబట్టి దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడు. శోధన తట్టుకోవడానికి మార్గాన్ని చూపుతాడు. నువ్వు దాంట్లో నుంచి బయటపడడానికి కూడా దేవుడు మార్గాన్ని చూపుతాడు. కాకపోతే ఆ మార్గాన్ని చూడగలిగే కళ్ళు మనకు ఉండాలి. ఏముండాలండి? నారాయణ గారు తను పని చేసుకుంటూ అద్దెంట్లో ఉండి చాలా కష్టం. ఆయన మాట్లాడుతూ ఒక అండి బాబుని చదివించాలి, పాపను చదివించాలి, చాలా కష్టం అండి అంటే, ఖచ్చితంగా అవుతుంది, నువ్వు ఆలోచించి అని చెప్పాను. అప్పు చేస్తారా చేయండి, లేదు ఏమైనా ఉందా తనఖా పెడతారా పెట్టండి, ఎలాగైనా చదివించాలని చెప్పాను. ఆలోచించండి, ఖచ్చితంగా చేయాలి. మనం ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏం చేయాలి? నిజంగా నారాయణ గారు ఇప్పుడు అబ్బాయిని డిగ్రీ చదివిస్తున్నారు, అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు. మంచి చెయ్యాలి. ఏం చేస్తామంటే చదివితేయడానికి అవ్వదు. ఖచ్చితంగా దేవుడు ఏమంటండి? నీకు మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. చేస్తాడండి, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ఆ శోధన తట్టుకునే ఓపిక ఇస్తాడు, సాయం చేస్తాడు. అంతేకాదు ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా కలగజేస్తాడు అని దైవగ్రంథం చెప్తుంది. కొంతమంది ఇందులో కూడా సామెత ఉంది, నెత్తి మీద దరిద్రం ఉండట, ముందు బంగారపు మోటర్న సరే ఏం చేస్తాడట, తొక్కు వెళ్ళిపోతాడు. దాన్ని సినిమాలో కూడా కామెడీకి పెడుతుంటారు అలాంటివన్నీ కూడా కదా. నిజంగానే నీకు నిజంగానే దేవుడు చూపించే మార్గం చూడగలండి. ఆ కళ్ళు మనకి ఉండాలి. ఆ మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు. కాబట్టి ఆపదల్లో సమయాల్లో దేవుడు ఖచ్చితంగా మన మార్గాన్ని పెడతాడు, ఇస్తాడు. అది బైబిల్ మార్గం, దేవుడి యొక్క పద్ధతి. కాబట్టి మనిషి పాపం వల్లే సమస్యలు వస్తాయి. మనకి బుద్ధి కలగడం కొరకు, మారు మనసు కలగడం కొరకే ఆ సమస్యలు మన కళ్ళ ముందు పెడతాడు. అంతేకాదు మనం ఎక్కువ ఆరాధించడం కొరకు ఇది ఒక గొప్ప అవకాశం. అంతేకాదు మన దేవుడి మీద ఆధారపడేట్టు చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఈ శోధనలోని, ఈ కష్టాల, విపత్తుల్లో దేవుడు మళ్ళీ బయట తీసుకొస్తాడు. అంత విపత్తుల్లో కూడా కాపాడగలరు. మీరు గమనించండి, జలప్రళయం వచ్చింది, భూమి మీద మనుషులందరూ చచ్చిపోయారు. కానీ నోవహు తన కుటుంబం ఏమయ్యారు? రక్షించబడ్డారు. సొదొమ పట్టణాలు అగ్ని గంధకాలతో కాల్చి బూడి చేశాడు. కానీ లోతును తప్పించాడు. దేవుడు తప్పించగలడు. అలాంటి విపత్తుల నుంచి కూడా మనల్ని, మన కుటుంబాలను తప్పించగలడు. ఆయన సమర్థుడు. కానీ అక్కడ ఇద్దరిని కాపాడు, ఇద్దరు కూడా నీతిమంతులే. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, మన పిల్లల్ని, మనల్ని ఏంటి ఎలా బతుకుతారో రాబోతున్న కాలంలోని ఏఐ అని ఒక టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు తెలుసా మీకు? విన్నారు లేదా? ఏఐ అని ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, తెలుసండి? చాలా ఫాస్ట్ అనమాట. అది వస్తే 4 కోట్ల జాబులు పోతాయని న్యూస్ మీడియా చెప్తుంది. ఇప్పుడు టీవీ యాంకర్ చెప్తుంటారా న్యూస్? ఇంక యాంకర్ ఉండక్కర్లే, యాంకర్ లాగే అది కూడా చెప్పేద్ది. నువ్వు న్యూస్ ఇచ్చేస్తే చాలు, అదే చదివేద్ది, తప్పులు లేకుండా చదువుతుంది. ఇంక వీళ్ళు మాకు డబ్బా అంటుంటారు, అది తప్పులు లేకుండా చక్కగా చదువుతుంది. ఇంక యాంకర్ డబ్బులు ఇవ్వక్కర్లేదు, టీవీ యాంకర్లు అందరూ పోతారు. డీటీపీ చేయక్కర్లేదు, అదే చేసేద్దట. పాటలు పాడే సింగర్లు అక్కర్లేదు, అదే పాడేస్తుంది. ఒక రకం కాదు, 10 రకాల పాటలు ఎత్తుంది. మ్యూజిక్ కొట్టే వాళ్ళు అక్కర్లేదు, మ్యూజిక్ అదే కొట్టేద్ది. కంప్యూటర్లోనే మొత్తం రెడీ చేస్తుంది. ఒక రకం కాదు, 10 రకాలుగా అన్ని పనులు. అలాంటి కొత్త టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచం ఆందోళన గురైపోతుంది. రేపు పొద్దున్న చదివిన ఇంజనీర్లు అంతా ఏం చేస్తారు? అదే మ్యాప్ గీసేస్తుంటే నువ్వు ఒకటి గీయడానికి చాలా టైం పడుతుంది, అది 100 గీసిచ్చేద్ది. ఇల్లు ఎలా కట్టాలని అడిగా అనుకోడు, దాన్ని 100 మ్యాప్లు. ఇంకీడికి గీయక్కర్లేదు బొమ్మ, అదే గీసిచ్చేద్ది. ఇంకీడికి 50 ఇవ్వక్కర్లేదు. ఇలాగ అన్ని రకాలుగా మానవ లోకం పతనం అయిపోతుందని భయపడుతుంది లోకం. అయితే నువ్వు భయపడక్కర్లే. నిజంగా నీ బిడ్డని, నీ కుమారుడిని, నీ కూతుర్ని దేవుడి యొక్క వాక్యంలో నీతిమంతులుగా దేవుడి మార్గంలో పెడితే ఆయన చూసుకుంటాడు. అంతే. కాదుగా ఎన్ని ఏళ్ళు వచ్చినా సరే కాపాడుకునే బాధ్యత దేవుడిదండి. మన పిల్లలు ఎలా తింటారో, ఏముంటారో మీకు ఇంకో లెక్క కూడా చెప్తాను.
ఒకప్పుడు నెల జీతం 10 రూపాయలు, 10 రూపాయలు నెల జీతం. ఇప్పుడు నెల జీతం 1,00,000 రూపాయలు ఉన్నా సరే మనం డబ్బున్నోళ్ళం కాదంట, పేదరికం ఉన్నోళ్ళం అంట. 2040కి నెలకి 10 లక్షలు వచ్చినా సరే నువ్వు పేదోడనంట. ఎన్ని లక్షలు? అలాగుంది పరిస్థితి. ఇలాంటి లోకంలో మన బిడ్డలు నీతిమంతులుగా ఉంటే ఏ విపత్తు వచ్చినా, ఏ సమస్య వచ్చినా కాపాడుకునే బాధ్యత ఎవరిదండి? ఆయన. కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా మనం పెంచాలని బైబిల్ చెప్తుంది, దేవుడు కాపాడగలడని చెప్తుంది. అంతేకాదు ఈ విపత్తులన్నీ కూడా సూచన రెండో రాకడకి. యేసుప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మిక్కటమైన వేడడంతో ఈ భూమి ఆకాశం అన్నీ కూడా ఒకేసారి భయమైపోతాయి. ఆయన రాకడకు సిద్ధపడడం కొరకే ఈ చిన్న చిన్న విపత్తు, ఇవన్నీ చాలా చిన్న చిన్నవండి, చాలా చిన్న చిన్నవి. ఆ పెద్ద విపత్తు రాబోతుంది, అప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు. అందుకొరకు ఇవన్నీ సూచన. ఇవన్నీ కూడా యారో మార్కు చూపిస్తాయి, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళబోతున్నావు జాగ్రత్త అని. కాబట్టి మనం క్రీస్తు అక్కడకు ఎదుర్కోవడానికి సిద్ధపడి ఆయనతో పాటు యుగంలో దేవుని రాజ్యానికి వెళ్ళగలిగే నీతిమంతులుగా భక్తిపరులుగా జీవించడం కొరకే. కాబట్టి విపత్తులు ఎందుకు వస్తున్నాయంటే మనిషి పాపం వల్ల వస్తున్నాయి. అంతేకాదు మనం మారు మనసు పొందాలి, తప్పును సరిచేసుకోవాలని వస్తున్నాయి. అంతేకాదు దేవుడు ఆరాధించాలి, మరింత ఆరాధకులుగా మనం మారాలని వస్తున్నాయి. అంతేకాదు మనం దేవుడి మీద ఆధారపడాలని వస్తున్నాయి. అంతేకాదు విపత్తుల నుంచి దేవుడు కాపాడగలడని చెప్తున్నాయి. అంతేకాదు ఈ యొక్క భవిష్యత్తు సూచనకు ఇవన్నీ కూడా అక్కడ నడిపిస్తున్నాయి. రాబోతున్న రెండో రాకడలో రాబోతున్న జడ్జిమెంట్ డేకి ఇవన్నీ కూడా మనల్ని నడిపిస్తున్నాయి. కాబట్టి మనం ఆయన యొక్క ఉగ్రతను, ఆయన యొక్క రాకడను మనం ఎదుర్కోబోతున్నాం. అప్పుడు రక్షించబడే గుంపులో మనం ఉండేవారుగా ఉండాలి, తీర్పు తీర్చబడే గుంపులో మనం ఉండకూడదని ఇవన్నీ సూచిస్తున్నాయి. కాబట్టి అటు రీతిలో మనం ఉండడానికి దేవుడి యొక్క కృపను, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి చదువుకుందాం. మీరు మనుషు కుమారుడు